మనందరి ఇళ్లలో ఉన్నారు. చిన్న బిడ్డలు ఏ చిన్న జ్వరం వచ్చినా మనందరం బాధపడుతుంటాం. మరి హాస్పిటల్లో బిడ్డ చనిపోతే ఎంతో బాధపడుతుంటాం, కన్నీటితో కృషించిపోతాం. మరి పాలస్తీనా అనే దేశంలో 20,000 మంది బిడ్డల్ని అమెరికా సైన్యాలు, ఇజ్రాయెల్ సైన్యాలు బాంబులు, మిసైల్స్ వేసి చంపడం జరిగింది. మరి భారత ప్రభుత్వం అన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండించినాయి. భారతదేశ ప్రభుత్వం మాత్రం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజుకు ఒక్క మాట మాట్లాడకపోవడం గర్హనీయం. ఇది చాలా బాధాకరం. మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా విదేశాంగ విధానం చాలా గొప్పది, చాలా గొప్పది. మనం అటు అమెరికాతోనూ ఇటు చైనా కమ్యూనిస్టు దేశాలతో లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి అలీన విధానం మంది. అటువంటి విధానాన్ని వదిలిపెట్టి అమెరికాకు తొత్తుగా మోడీ గారు కావడం అనేది ఇక్కడ చాలా బాధాకరం. 20,000 మంది చిన్నారులు చనిపోతే కనీసం ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ప్రియమిత్రుడైనటువంటి అదానీ గారికి అమెరికాలో కొన్ని కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆ కేసుల్లో నుంచి తప్పించుకునే దాని కొరకుగా ఈరోజు ఎంతో గొప్ప భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏం చేశాడు? దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేశాడు. ప్రతి రైతుకున్న అప్పుని రుణమాఫీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కార్పొరేట్ల రుణమాఫీ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న బ్యాంకుల్లో తీసుకున్న డబ్బుని రుణమాఫీ చేస్తున్నారు. గత 12 సంవత్సరాల్లో 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 16 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రుణమాఫీ చేసిన. అందరికీ నమస్కారం. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందుంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరకుగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు? ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాను. రెండవ విషయం, పెరిగిపోయినాయి, కోడిగుడ్లు ధరలు పెరిగిపోయినాయి, నూనె, నిత్యావసర వస్తువులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. మరి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని ఆయన చెప్పడం జరిగింది. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి ఇస్తానటువంటి నరేంద్ర మోడీ గారు నోరెత్తకుండా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులు కన్నీటితో ఉన్నారు. పేదవాళ్ళు ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ధరలు పెరిగిపోయినాయి, ఆదాయం లేదు, ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ వల్ల భారతదేశం అంతా సంక్షోభంలో ఉందని చెప్పక తప్పదు.
మరి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా నాయకుడు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నారు. 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి చేయబోయే ముఖ్యమంత్రి గారు చిత్తూరుకు జిల్లాకు ఏమి చేశాడు? చిత్తూరు బిడ్డ అయ్యండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఏదన్నా చేసుంటే సంతోషపడదాం. కనీసం ఈ 17 ఏళ్ళలో చేయకపోయినా రాబోయే 2 ఏళ్లలోనే కనీసం ఏదైనా ఒక చిన్న మంచి పని చేయవా ఓ చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని బాధపడుతున్నాడు. నేను మొన్న మద్రాసుకి వెళితే మద్రాసులో అడుగుతున్నారు, అయ్యా జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆమె పైన టాన్సీ అనే విషయంలో కేసు కట్టారు. న్యాయస్థానాలు విచారించాయి, ఆమెకి వేయాల్సినటువంటి మరి ప్రకటనలు న్యాయస్థానాలు చేశాయి. మరి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి కదా, మరి దానిపైన గత 16 సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉందే, ఇదేందయ్యా? జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? ఏందయ్యా మీరు ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. సుప్రీంకోర్టు మరి కోర్టుల పైన కూడా ప్రజల్లో కొంత అనుమానాలు వస్తున్నాయి. కోర్టులు నిద్రపోతున్నాయా, లేకుంటే కోర్టులు ఆలోచిస్తున్నాయా, లేకుంటే కోర్టులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. నాకైతే నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ చాలా దృఢమైనటువంటి న్యాయ వ్యవస్థ మంది. మరి చివరిలో కాంగ్రెస్ పార్టీ స్టాండు 70 సంవత్సరాల నాడు మద్రాసు నుంచి ఆంధ్ర బయట వచ్చింది. అది వచ్చినప్పుడు తరిమల నాగిరెడ్డి గారు, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి నాగిరెడ్డి గారు, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని చేయండి అని చెప్పడం జరిగింది. కానీ కాదని అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇచ్చి కర్నూలుకు తీసుకెళ్ళారు. కర్నూలు నుంచి హైదరాబాదు పోయింది, హైదరాబాదు నుంచి తుళ్ళూరుకు వచ్చింది. నేను చెప్తున్నాను, బాగా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ జిల్లాలు. ఈ రాయలసీమ జిల్లాల్లోనే రాజధాని ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను దీనికే ఓటేస్తా. మామిడి పండు నాకు కావాలనడం, మామిడి పండు అయితే ఏదో సీజను ఆడ ట్రాక్టర్లో దోలుతుండారు, ఆడంతా ఆగి ఉండే, నాకు ఒక మామిడి పండు ఇండి అని అడగవచ్చు. మంచి బంగారుపాడెంలో మామిడి పండు. మావిగన్ను ఈ తుళ్ళూరు రాయలసీమ జిల్లాల్లో పుట్టినటువంటి నాయకులు రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా మరి ఎక్కడెక్కడో గుంటూరు అమరావతి అనడం అది అర్ధరహితం. మరి ఒక్కటి మాత్రం మీరు అడిగారు కాబట్టి నేను సంపూర్ణంగా స్పష్టంగా చెప్తున్నా. ఒక సెయింట్ 300 సంవత్సరాల నాటి చెప్పాడు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఏమని చెప్పారంటే తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. దానిపైన నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వీళ్ళందరూ మాట్లాడుకోవాల్సిందే, కానీ మేము రేపు ఎన్నికలకు మాత్రం దీనిపైన మేము బాబోయేది ఏంటంటే ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే దానిపైన మేము ప్రజల్లోకి వెళతాం. అది భారతీయ జనతా పార్టీ వచ్చి ఈరోజు ఎస్సీలను ఏబిసిడీలు చేయడం జరిగింది. మరి అంతేకాదు దళిత క్రైస్తవులు అనే పేరు పెట్టి వాళ్ళకు కూడా దళిత క్రైస్తవులకి మరి ఎస్సీ హోదాను కూడా తీసేయడం జరుగుతూ ఉంది. గిరిజనులు చర్చికి పోవచ్చు, వాళ్ళకి ఆ హోదా పోదు. ఎస్సీలు చర్చికి పోతే వాళ్ళకి ఆ హోదా పోతుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాల వల్ల వచ్చినటువంటి సమస్య. మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా భారత రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా ఖచ్చితంగా మేము మరి ఎస్సీ స్టేటస్ ఇస్తామని తెలియజేస్తూ, అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు కష్టాల్లో ఉంది. ఈ జూలై నెలాఖరు లోపల ఎన్నెన్ని మార్పులు, ఏం మార్పులు చేయబోతారు, ఏ విధంగా చేస్తారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం మంది.
మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి చెప్తే జవహర్లాల్ నెహ్రూ గారు మరి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా పెట్టారు. మరి చక్కటి రాజ్యాంగం చైనాలో లేదు, ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు, రష్యాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, జర్మనీలో లేనటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెనుమార్పులు చేయాలన్న ఉద్దేశంతో రేపు జూలై 20వ తారీఖున మరి పార్లమెంట్ సమావేశాలు నరేంద్ర మోడీ గారు మరి తీసుకురావడం జరుగుతుంది. తెలియని ఒక చిన్న విషయాన్ని చెప్పి మీ ముందుంచి ముగిస్తాను. సినిమాలు నేను చూస్తాను. శంకరాభరణ సినిమా చూశాను 30 సంవత్సరాల నాడు. ఆ తర్వాత సినిమాలు చూడాల. అంటే నందమూరి సార్ ఆయనతో అనుకుంది కదా అయ్యా, మీకు కూడా హక్కు ఉంది, మా పాలడుగు ఇదిగో పరదేశికి కూడా హక్కు ఉంది. ఏమో పార్టీ పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టవచ్చు. ఆయన ఎవరు ఆపుతారు? ప్రతి భారత పౌరుడు పెట్టుకోవచ్చు పార్టీ, దానికేముంది? చాలా విద్యావంతుడు కాదు, ఆయన భారత రాజ్యాంగం చదవలేదు, చదివేదానికి కూడా లేదు ఆ శక్తి. ఆయన చదువుకుంది 4 తరగతులు, 1, 2, 3, 4 తరగతులు. 4 తరగతులు చదివినటువంటి ప్రధానమంత్రి గారు మరి అదృష్టం ఏదో అయ్యాడు. కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం ప్రమాదకరం. భారతదేశ అభ్యున్నతికి, ప్రగతికి, అన్నిటికీ మూలం ఈరోజు ఉన్నటువంటి రాజ్యాంగం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఏంటంటే ప్రతి దానికి 2 ముఖ్యం. యాక్సెప్టబిలిటీ, శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా ప్రజలు ఆమోద ముద్ర వేయాలి. రెండవది యాక్సెసిబిలిటీ. తిరుపతి యాక్సెసిబుల్, మద్రాసు వాడికైనా, బెంగళూరు వాడికైనా, కేరళ వాడికైనా, హైదరాబాద్ వాడికైనా యాక్సెసిబిలిటీ ఇది చాలా ముఖ్యం. అట్లా కాకుండా నేను పోయి చూసి వచ్చాను, 90% కాదు కదా, 5% కూడా పూర్తి కాల. పోయిన వారం పోయి వచ్చాను. ఉన్న కరతంబ చెట్లన్నీ కొట్టేశారు 30 కోట్లు పెట్టి. అది ఏమవుతుందో చూద్దాం, తొందర ఏముంది. ఆ పక్కనేమో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఉన్నారు, ఆయన చెప్పింది ఒక పక్క ఉంది, వీళ్ళు చెప్పేది ఒకటి ఉంది. చూద్దాం, తొందర ఏముంది. అంటే సార్ దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు, ప్రపంచ దేశాల గురించి మాట్లాడారు.